మిడిల్ ఈస్ట్ యుద్ధం ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తోంది. భారత్లో పలు రంగాలకు యుద్ధం సెగ తగులుతోంది. గల్ఫ్ దేశాలకు గుడ్లు ఎగుమతి నిలిచిపోవడంతో పౌల్ట్రీ రంగం కూడా తీవ్రంగా నష్టపోతోంది. రంజాన్ సీజన్లో లాభాలు ఆర్జించవచ్చని అనుకున్న పౌల్ట్రీ రంగం మీద ఊహించని దెబ్బ పడింది. పెద్ద ఎత్తున గుడ్లు పేరుకుపోయి ధర పతనం అయ్యింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోకపోతే పౌల్ట్రీ రంగం ఇక కోలుకునే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం అవుతుంది. వరంగల్ జిల్లా పౌల్ట్రీ పరిశ్రమపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. గల్ఫ్ దేశాల్లో జరుగుతున్న యుద్ధ నేపథ్యంలో గల్ఫ్కు ఎగుమతి చేసే దాదాపు 90 లక్షల ఎగ్స్ వరకు ప్రతిరోజు వెళ్తుంటాయి. ఈ నేపథ్యంలో ఎగుమతులు బంద్ అయ్యాయి, కంటైనర్స్ బంద్ చేశారు. నేపథ్యంలో పౌల్ట్రీ ఫామ్ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే కంటిన్యూగా యుద్ధం ఇదే విధంగా కొనసాగుతాయి. ఇప్పటికే ఏకంగా రేటు ఆఫ్ తగ్గిపోయింది. అనేక విధంగా ఏదైతే పౌల్ట్రీ ఫామ్ పై చాలా పరోక్షంగా కూడా కొన్ని వేలాది కుటుంబాలు కూడా ఆధారపడుతుంటాయి. కాబట్టి చాలా ఇబ్బందులు పడే అవకాశం కూడా కనిపిస్తున్నది. మొత్తానికి పౌల్ట్రీ ఫామ్ వ్యవస్థ ఏంటి, పౌల్ట్రీ ఫామ్ ఎగుమతులు నిలిచిపోయిన పరిస్థితుల్లో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కోడిగుడ్ల ఉత్పత్తి ఎగుమతిలో భారత్ కీలకంగా మారింది. అందులోనూ తెలుగు రాష్ట్రాలు గుడ్ల ఉత్పత్తికి కేంద్రంగా మారాయి. గల్ఫ్ దేశాలకు ప్రతిరోజు దాదాపు 1 కోటి వరకు గుడ్లు ఎగుమతులు జరుగుతాయి. మిడిల్ ఈస్ట్ యుద్ధం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పౌల్ట్రీ పరిశ్రమను కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. గల్ఫ్ దేశాలకు బయలుదేరిన గుడ్లు వెనక్కి వచ్చేయడం, ఇక్కడి నుంచి ఎగుమతి పూర్తిగా నిలిచిపోవడంతో పౌల్ట్రీ పరిశ్రమ నిర్వాహకులకు దిక్కుతోచని పరిస్థితులు ఏర్పడ్డాయి. యుద్ధం ఇలాగే కంటిన్యూ అయితే ఇక పౌల్ట్రీ పరిశ్రమ కోలుకోవడం కష్టమనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఆదుకోవాలనే విజ్ఞప్తులు వస్తున్నాయి. గవర్నమెంట్ స్పందించి గుడ్లను కొనుగోలు చేసి కోల్డ్ స్టోర్, పెద్ద పెద్ద కోల్డ్ స్టోర్లలో పెట్టాలి. స్టాక్ పెట్టి పోతే మూమెంట్ వస్తుంది. ఉన్న గుడ్లు కరోనా టైంలో చాలా ఇబ్బంది పడ్డాము. బ్యాచ్లు కొన్ని తీసేసినాము, గుడ్లు సేల్ లేక. అప్పుడు ఏం చేయాలో అసలు అర్థం కాని పరిస్థితి. అప్పుడు అలాంటి సంక్షోభాన్ని తట్టుకొని మెల్లగా ఇప్పుడిప్పుడే వస్తుంటే ఈ యుద్ధం వల్ల ఇప్పుడు పెద్ద ప్రాబ్లం ఏర్పడేది. గల్ఫ్ దేశాలకు బయలుదేరిన గుడ్లు వెనక్కి రావడం, ఇక్కడ గుడ్లు గుట్టలుగా పేరుకుపోవడంతో పౌల్ట్రీ యజమానులు ఆందోళన చెందుతున్నారు. వేసవి కాలం కావడంతో త్వరగా పాడైపోయే అవకాశం ఉంది. వెంటనే అమ్ముకోకపోతే పౌల్ట్రీ పరిశ్రమ కోట్లలో నష్టపోతుంది. ఇంత పెద్ద ఎత్తున గుడ్లను నిల్వ చేసుకోగల అవకాశం పౌల్ట్రీ రంగానికి లేదు. వెంటనే అమ్మకపోతే ఆ గుడ్లన్నీ పాడైపోవడం మినహా మరో మార్గం లేదు. పౌల్ట్రీ పరిశ్రమలో సంక్షోభం కొనసాగితే దీనిపై ఆధారపడ్డ వేలాది కుటుంబాలు రోడ్డున పడతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోల్డ్ స్టోరేజ్ లో నిల్వ చేసుకునే అవకాశం ఇచ్చి ఆదుకోవాలంటున్న ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ ప్రతినిధి ఎర్రబెల్లి ప్రదీప్ రావుతో మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీధర్ ఫేస్ టు ఫేస్. రోజుకు 90 లక్షల పైగా ఎగ్స్ సరఫరా చేస్తుంటారు. ఇప్పుడు గల్ఫ్ లో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో ఎగుమతులు మొత్తం నిలిచిపోయిన నేపథ్యంలో చాలా ఎగ్ పౌల్ట్రీ చాలా ఇబ్బందుల్లో ఉంది. యజమానులు కూడా ఇబ్బంది పడుతున్నారు. అనేకంగా స్టాక్ నిలిపోతుందని ఉన్న నేపథ్యంలో మనకు ఉత్తర తెలంగాణ సంబంధించిన నెక్ జోనల్ చైర్మన్ ఇక్కడ ఉన్నారు. చెప్పండి సార్. గల్ఫ్ కంట్రీస్ కు మా దగ్గర నుంచి సుమారు 20 కంటైనర్స్ పోతాయి. 20 కంటైనర్లు అంటే 80 లక్షల గుడ్లు దాకా దాదాపుగా అవుతాయి. ఈ వార్ స్టార్ట్ అయిన కాంచి 20 ట్రక్కులు అనేది 20 కంటైనర్లు అనేది పోడు బంద్ అయింది. బంద్ అయితే ఆ 80 లక్షల గుడ్లు కూడా ఇండియాలోనే సేల్ చేయాల్సి వస్తుంది. సేల్ చేసే సిల్సిలాల ఇప్పుడు 6 రూపాయలు పెడితే 1 గుడ్డు తింటాడు, దాన్ని రేటు 3 రూపాయలు చేస్తే 2 గుడ్లు తింటాడు. అట్లా ఈ స్టాక్స్ పేరుపై వీటిని మార్కెట్లకు మూవ్ చేసి అమ్మటానికి రేటు మేము తగ్గిస్తే తప్ప అవుతా లేదు. దాంతో ఫార్మర్స్కు విపరీతమైన నష్టం జరుగుతుంది. నేను మీ ప్రెస్ ద్వారా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, అన్ఎంప్లాయ్మెంట్ ఒక పౌల్ట్రీతోనే చాలా మంది పడతారు. నేను ఉదాహరణ, నా ఒక పౌల్ట్రీ ఉన్నదంటే నా గుడ్లు అమ్మేటోళ్ళు, హోల్సేల్ అమ్మేటోళ్ళు, సైకిళ్ళ మీద అమ్మేటోళ్ళు, రిక్షాల మీద అమ్మేటోళ్ళు, దుకాణాలలో అమ్మేటోళ్ళు ఎంతోమంది దీని మీద బతున్నాటారు. అదేవిధంగా కోళ్ళు, మాకు అదేవిధంగా మక్కలు సప్లై చేసేటోళ్ళు, నూకలు సప్లై చేసేటోళ్ళు, తౌడు సప్లై చేసేటోళ్ళు, పిండి సప్లై చేసేటోళ్ళు, ఇట్లా చాలామంది మా దగ్గర పనిచేసే వర్కర్సు, మేము అందరం కలిస్తే చాలామంది ఒక్కొక్క పౌల్ట్రీ ఫార్మర్ ఎంతో ఎంప్లాయ్మెంట్ను క్రియేట్ చేసే సంస్థ. రెండవది, ఒక చిన్న ఎంత ఇచ్చినా ఇంతవరకు ఇండియాలో 8 రూపీస్ 9 రూపీస్ దాటి అమ్మలే. అంటే మంచి ప్రోటీన్ మనిషికి కావాల్సింది చీపెస్ట్ రేట్ల మన ఇండియాలో సప్లై చేసేది కూడా పౌల్ట్రీ రైతులే. ఇట్లాంటి రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండాలని వాళ్ళు ఆలోచించాలని ఆలోచించి ఇప్పుడు ఏం చేయాలి, 80 లక్షల గుడ్లు మా ఆగుతాయి.
కనీసం 50 లక్షలు 60 లక్షలను మా పౌల్ట్రీలకు ఇచ్చి రైతులకు మద్దతు ధర ఇచ్చి అవి తీసి కోల్డ్ స్టోరేజ్లో పెడితే కొంతవరకు రైతు నిలబడుకునే అధికారం ఆకాంక్ష మాకు ఉంటుంది. అట్లాంటి పరిస్థితి ఏం చేయటం లేదు, వాళ్ళు చేయలేత్తేసారు. అది కరెక్ట్ కాదు. ఒక ప్రభుత్వ సహకారం ఉంటే ఎట్లుంటుంది, ఒక వ్యక్తుల సహకారం, ఒక చైర్పర్సన్ ఆర్గనైజేషన్, ఈ ఇండియా అంతా నెట్ 24 జూన్లు పెట్టి ఎక్కడ గుడ్లు తక్కువ ఉన్నాయి, ఎక్కడ గుడ్లు ఎక్కువ ఉన్నాయి, ఎంత మానిటరింగ్ చేయడానికే మాకు పని సరిపోతుంది కదా. ఇట్లాంటి ప్రభుత్వాలు స్పందించి చేయకపోతే ఇప్పుడు గ్యాస్కి వచ్చిన పరిస్థితే మాకు వస్తుంది. మా రైతులంతా రోడ్ల మీద పడితే రేపు ప్రభుత్వాలకే ఇబ్బంది. దయచేసి మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ వారు కంటిన్యూషన్ అయితే రైతు బతుకుడు కష్టమవుతుంది. మీరు చేయుతనియ్యండి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయుతనియ్యాలి. పౌల్ట్రీ రైతులే కాదు, దీని మీద డిఫరెంట్గా పరోక్షంగా ప్రత్యక్షంగా కొన్ని వేల కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి దీన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాజిటివ్గా స్పందించి స్టోరేజ్లో కోల్డ్ స్టోరేజ్లో పెట్టగలిగితే, ఎందుకంటే దాదాపు రోజుకు 80 లక్షల గుడ్ల వరకు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే తప్ప కోల్డ్ స్టోరేజ్ చేస్తే ఏమైనా మేము పౌల్ట్రీ ఫామ్ తలెత్తుకోగలుగుతాం, లేకపోతే చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని ప్రదీప్ కూడా చెప్తున్నారు. రామరాజుతో శ్రీధర్ రెడ్డి, సాక్షి న్యూస్, వరంగల్. శీతాకాలంలో 8 రూపాయల వరకు అమ్మిన కోడిగుడ్డు ధర ప్రస్తుతం సగానికి పడిపోయింది. అయినా స్థానికంగా ఎన్ని లక్షల గుడ్లు వినియోగం అవుతాయి? ఎగుమతి చేస్తేనే పౌల్ట్రీ పరిశ్రమ నిలబడుతుంది. యుద్ధం వల్ల ఇప్పుడు ఆ అవకాశం పోయింది. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు.